సార్ ఇక్కడ ట్రంప్ వైఖరి పైన ప్రపంచవ్యాప్తంగా కూడా విమర్శలొస్తున్నాయి సార్. ఎందుకంటే అతను నేనే శాంతిని నెలకొల్పుతాను, నేనే యుద్ధాలు ఆపుతానంటాడు. మళ్ళీ అతనే అటాక్స్ చేస్తున్నాడు. అక్కడ రష్యాని, యుక్రెయిన్ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ఎటువైపు ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు ఈ విషయంలో కూడా నోబెల్ ప్రైజ్‌కు పాకిస్తాన్ నామినేట్ చేసింది. తెల్లారి అతను ఇరాన్ మీద దాడులు చేశాడు. సో ఏంటి అతని వైఖరి? ఎలా చూడొచ్చు సార్? ఒకటి ట్రంప్‌ని అర్థం చేసుకోవడం మహా కష్టం. ఎందుకంటే ఆయన ఏం చెప్తాడో దానికి విరుద్ధంగానే చేస్తాడు. ఓకే. ఆయన మరి ఇప్పుడు నిజంగానే పాకిస్తాన్ ఏమో మాకు మాకు ఈ ఇండియాకి సంధి కల్పించినాడు. కాబట్టి నోబెల్ ప్రైజ్ ఆయనకి ఇవ్వండి అన్నాడు. అదేవిధంగా వార్‌ని 2 వారాలు పోస్ట్‌పోన్ చేసుకోండి అని చెప్పి రెండో రోజే యుద్ధ విమానాలు పంపించాడు. దానికి కారణం ఏమిటంటే ఖుమైనీని గద్దె దింపాలా? ఇరాక్‌లో లాగా ఇరాక్‌లో గద్దె దింపేసి వీళ్ళకి కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నారు కదా! ఆ విధంగా ఖుమైనీని గద్దె దింపి అక్కడ వేరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది స్ట్రాంగ్ ఐడియా ఉంది. ఎందుకంటే ఖుమైనీ కొన్ని దాంట్లో కొరకరాని కోయగా తయారైనాడు కాబట్టి మాట వినని మనిషిగా ఉన్నాడు కాబట్టి ఖుమైనీని ఎట్టి పరిస్థితిలో అక్కడ గద్దె మీద ఉంచకూడదనేది ఆయన భావన. అందువల్లే ఈ ఈ తెహరాన్ చుట్టుపక్కల ఉన్న 3 ప్రదేశాల పైన ఎక్కడైతే వాళ్ళు యురేనియం శుద్ధి కేంద్రాలు ఉన్నాయో దానిని అటాక్ చేశారు. బట్ చూడాలి మరి అవి 200 అడుగులు 290 అడుగులు లోపల ఉన్నాయి కాబట్టి వీళ్ళు B-2 బాంబర్స్ ఏమైతే ఉన్నాయో అవి F-2 బాంబర్స్, B-2 బాంబర్స్, F-35లు, B-2 బాంబర్స్ అంత దూరం పోయినాయా, అణు రియాక్టర్ని నాశనం చేశాయా లేదా అనేది ఇప్పుడు నిన్నటి రాత్రి అయితే జరిగింది. ఇంకొక 2-3 రోజులు పోతే కానీ మనం చెప్పలేము. అదేవిధంగా ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చాలా ముస్లిం కంట్రీస్‌కి కూడా ఇరాన్ అంటే కొంచెం గిట్టదు. ఎందుకంటే వాళ్ళ షియా సున్నీ కమ్యూనిటీ ఒకటి ప్రభావం ఒకటుంది. అదేవిధంగా తన దగ్గర న్యూక్లియర్ వెపన్ వస్తే చాలామందికి కూడా ఇబ్బందికరమైన విషయం వస్తుందనేటువంటి భావన ఉంది కాబట్టి అందరూ కూడా తటస్థంగానే ఉన్నారు. ఇప్పుడు మామూలుగా అయితే ముస్లిం కంట్రీస్ 57 కంట్రీస్ అలైన్మెంట్ ఉంది కదా! వాళ్ళు ఏమైనా చేయొచ్చు. చేయలే. మనము ఒకానొకప్పుడు ఇప్పుడు పాలెస్టీన్‌కి PLOకి పాలెస్టైన్ లిబరేస్ ఫ్రంట్‌కి పాలెస్టీన్‌కి, ఇజ్రాయెల్‌కి కాదు. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు నేను నాన్ కంట్రీస్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాను 1983లో. అప్పుడు యాసర్ అరాఫత్ అని పాలెస్టీనియన్ లీడర్‌ని 101 కంట్రీస్ నాన్ కంట్రీస్ కాన్ఫరెన్స్‌లో ఆయన ప్రతినిధి చైర్మన్‌గా చేసినారు. పాలెస్టీనియన్ లీడర్ ఉన్నాడు యాసర్ అరాఫత్, ఇందిరాగాంధీని ప్రపోజ్ చేసినాడు. మనం పాలెస్టీన్‌కి దగ్గర ఉండేవాళ్ళం ఒకప్పుడు. అట్లాంటిది ఇప్పుడు ఇజ్రాయెల్‌కి దగ్గరపోయినాం. ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీ కోసం. అదేవిధంగా వాళ్ళు దే ఆర్ నాట్ హార్మ్‌ఫుల్ టు ఇండియా. సో అందువల్ల మన టెక్నాలజీని వాళ్ళు ఇచ్చిపుచ్చుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి చాలా అనేకమైనటువంటి టెక్నాలజీని మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం. చాలా అగ్రికల్చర్‌గా కూడా మనోళ్ళు చాలామంది పోయి సైంటిస్ట్ అక్కడికి వెళ్ళి నేర్చుకొని వస్తున్నారు. అందువల్ల మనం ఇజ్రాయెల్‌కి ఈవెన్ దో మనం ఫ్రెండ్లీగా ఇరాన్‌తో ఫ్రెండ్లీగా ఉన్నా ఇజ్రాయెల్‌తో మరీ ఎక్కువ దోస్తానం ఉంది మనకి. మనమైతే ఏ పక్క అని చెప్పము. అరే మధ్యవర్తిగా అరే నాయన ఊరికే ఉండండి, ఎందుకు యుద్ధాలు మంచిది కాదు. అదే ప్రైమ్ మినిస్టర్ మోడీ అన్నారు కదా, దిస్ ఈజ్ నాట్ ది ఎరా ఆఫ్ వార్ అని. కాబట్టి డెఫినెట్గా ఈ వారు 1-2 రోజుల్లో అంతమైపోవచ్చు అనేది నా భావన. చివరిగా ఇంతకు ముందు మీరన్నారు ఖుమైనీని గద్దె దించడమే పనిగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారని. అయితే ఖుమైనీని చంపడమే పనిగా కూడా పెట్టుకున్నట్టుగా ఒక వార్త వైరల్ ఉంది. అది నెతన్యాహు కూడా ప్రకటించాడు. అతన్ని చంపడమే, అతన్ని చంపేస్తేనే యుద్ధం ముగింపుకొస్తుందని కూడా అన్నారు. ఇతను కూడా ఖుమైనీ బంకర్‌లోకెళ్ళి దాక్కున్నట్టు మొదటి నుంచి కూడా వార్తలొస్తున్నాయి. మరి ఆ ప్రయత్నం చేస్తారంటారా సార్? ఇప్పుడు మసాద్ ఏదైతే ఇంటెలిజెన్స్ ఉందో వాళ్ళు ఎన్ని బంకర్లలో దాక్కున్నా ఎక్కడున్నా కనిపెట్టగలటువంటి శక్తి సామర్థ్యాలు ఉండేటువంటి సిఐఏ కంటే 10 సిఐఏలు ఈజ్ ఈక్వల్ టు మసాద్. నేను చెప్తున్నాను కదా, ఈ మసోద్ ఎవరైతే ఇంటెలిజెన్స్ సర్వీస్ ఉందో అది ది హయ్యెస్ట్ టెక్నాలజీస్ ఉన్నటువంటి సంస్థ. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని ఏ సంస్థ సిఐఏ కూడా వాళ్లకు ఏమాత్రం సరితూగదు. కాబట్టి వాళ్ళు అనుకుంటే డెఫినెట్‌గా